ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్, ఏపీ టూరిజం ద్వారా, టీఎస్ఆర్టీసీ టూరిజం ద్వారా, ఇతర ఎటువంటి ప్యాకేజీల ద్వారా కూడా ప్రస్తుతానికి మీకు 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి ఎక్కడ తిరుపతిలో కానీ, తిరుమల కానీ, ఇతర స్టేట్స్లో కానీ, రాష్ట్రాల్లో కానీ ఎక్కడ అటువంటి అవకాశం ప్రస్తుతానికైతే దర్శన టికెట్లకైతే లేదు. గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. నవంబర్, డిసెంబర్, జనవరి రానున్న 3 నెలల్లో ఎటువంటి దర్శన టికెట్ లేని వారు ఈ అవకాశం ఉందేమో అని కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు. వారి కోసమే చెప్తున్నా. గతంలో ఉండేదండి, ఇప్పుడు ఎక్కడ మీరు నమ్మి మధ్యవర్తుల్ని, దళారుల్ని నమ్మి 300 రూపాయల టికెట్లు ఇస్తాము, మా బస్సు ఎక్కండి, మా ట్రైన్ ప్యాకేజీలో ఇట్లా కంప్యూటర్ సెంటర్ వాళ్ళని, ఇతర బుకింగ్ సెంటర్ వాళ్ళని దయచేసి మీరు నమ్మొద్దు, మోసపోతారు. ఓకే, భవిష్యత్తులో ఒకవేళ ఇటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ ముందుకు నేను వీడియో రూపంలో వచ్చి చెప్తాను. ఇక సెకండ్ పాయింట్, ప్రస్తుతానికైతే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో ఎటువంటి రూములు దొరకని వాళ్ళు తిరుపతి వచ్చి విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది కదా, అక్కడ ఆఫ్లైన్లో రూములు ట్రై చేయండి. లేదా తిరుమల కొండపైన మీకు కావాలి అనుకుంటే ఉదయం 5 నుంచి 8 లోపల ట్రై చేస్తే 2000 మందికి ఆధార్ కార్డుతో మీరు రిజిస్టర్ చేసుకుంటే ముందుగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా రూములు దొరుకుతాయి. అక్కడ కూడా రాలేదనుకోండి, లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, 5 అని, అక్కడ ట్రై చేయండి. అవన్నీ అక్కడే మీకు ఈ లాకర్స్ దగ్గరే కళ్యాణ కట్టలు ఉంటాయి, ఫ్రీ భోజనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక ఈ 3 నెలల్లో టికెట్ లేని వాళ్ళు మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో నేను చెప్తాను. సపోజ్ మీరు ఎన్ఆర్ఐ అనుకోండి, మీరు పాస్పోర్ట్ ఉంటుంది కదా, వీసా స్టాంపింగ్ ఉంటే డైరెక్ట్గా 300 రూపాయల టికెట్ తిరుమల కొండపైకి వెళ్ళి తీసుకోవచ్చు. మిలిటరీ వాళ్ళు అనుకోండి, మీ ఎంప్లాయీ కార్డు పైన మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు ఉందనుకోండి, హ్యాపీగా డైరెక్ట్గా వెళ్ళి 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సంవత్సరం లోపల పిల్లలు ఉన్నారే అనుకోండి, డైరెక్ట్గా తిరుమల కొండపైన ఉదయం 11 నుంచి సాయంత్రం 5 లోపల తల్లిదండ్రులు సంవత్సరం లోపల పిల్లలతో వస్తే డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు, ఫ్రీ దర్శనం. ఒకవేళ మీరు వయోవృద్ధులు, వికలాంగులే అనుకోండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోలేదే అనుకోండి, ఒకరోజు ముందు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రతిరోజు అందరికీ కూడా 12 నుంచి 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తక్కువ ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో 20,000 టోకెన్లు కూడా ఇవ్వచ్చు. కాబట్టి కనీసం 12 నుంచి 18,000 టోకెన్లు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. వయోవృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఏ వయసుతో సంబంధం లేదు, 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకోండి. ఒకవేళ నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే మీరు ఎవరైనా కానీ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మీకు శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే మీకు టోకెన్లు ఇవ్వరు, ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు వెళ్ళండి. ఇక ఈ కేటగిరీలో లేని సామాన్య భక్తులు ఎవరైనా కానీ డిసెంబర్ నెల దర్శనం టికెట్లు కావాలి అనుకుంటే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఈ నెల నవంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వీటి ద్వారా 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు. ఆ ఒక్క అవకాశం అయితే డిసెంబర్ వారికి ఉన్నది. జనవరి వారికి అయితే డిసెంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. ఆ ఒక్క అవకాశం జనవరి వరకు ఉన్నది. సరే, ఇంకా ఈ అవకాశాలు ఏవీ లేవు, మాకు జనవరి వరకు టికెట్లు మేము బుక్ చేసుకోలేము, ఈ హోమం టికెట్లు కూడా మాకు అవ్వవు అంటే రికమెండేషన్ లెటర్లు ఏమైనా తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. వాటి ద్వారా కూడా డైరెక్ట్గా 300 రూపాయల టికెట్ కనుక మీరు రాపించుకొని వస్తే సేమ్ డే మీరు సబ్మిట్ చేసి దర్శనం చేసుకోగలరు. లేదు, బ్రేక్ దర్శన్ టికెట్ల ద్వారా కూడా మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ద్వారా అయినా మీరు టికెట్లు తెచ్చుకొని, అనగా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని టికెట్లు పొంది దర్శనం చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్ శ్రీవాణి బ్రేక్ దర్శన్ టికెట్లు కూడా మీరు 10,000 రూపాయలు ట్రస్ట్కి పే చేసి ఎవరైనా సేమ్ డే బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వివిధ రకాల కేటగిరీలను మేము అందరికీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఒక రోజు దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, మరుసటి రోజుకి కళ్యాణం టికెట్లు ఏమైనా ఉంటే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వివిధ రకాల అవకాశాలు. ఇవన్నీ మేము పడలేము, మాకు ఈ కష్టాలు మా వల్ల కాదు అంటే ఫ్రీ దర్శనం చేసుకోండి తిరుమల కొండపైన, ఏ బాధ ఉండదు. ఏమంటారు? ఒకరోజు తిరుపతి ముందొచ్చి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లైనా తీసుకోండి,
కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకోండి. మీ ఇష్టం, మీ కెపాసిటీ, మన ఓపిక, ఏమంటారు? సో ఇవన్నీ రకరకాల అవకాశాలు మీ అందరికీ నేను చెప్పా. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.